వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు మనం సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాము. ఇది కొంచెం స్ట్రీట్ స్టైల్లోనే ఉండిద్ది అండ్ టేస్టీగా కూడా ఉండిద్ది. దీనికోసం ఫస్ట్గా మనం మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకొని వాటిని కదిపేసేయకుండా కొంచెం అలా ఉండనిచ్చి సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట కొంచెం కొంచెం వేసుకోవాలి. అండ్ అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత ఇది ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలి. సో హై ఫ్లేమ్లోనే పెట్టుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. వాటిని కూడా కొంచెం బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అది ఆ వెజ్జెస్కి మొత్తం పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్ మీద చేస్తాం కాబట్టి ఆ స్టవ్ దగ్గరే ఉండి బాగా తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం వెజ్జెస్ అన్నీ సాఫ్ట్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ వేసుకొని హై ఫ్లేమ్ మీదే మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా టాస్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మిక్చర్ మొత్తం రైస్ అంతటికి పట్టిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనకు తీసుకునే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే వేయించిన జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. కొంచెం వెనిగర్, అలాగే కొంచెం సోయా సాస్ అనమాట. దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పేస్ట్, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ కూడా పట్టదు. వేసుకొని అంత హై ఫ్లేమ్ మీదే బాగా టాస్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఓవరాల్గా మొత్తం కలిసేటట్టు తిప్పేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, మొత్తం ఇలా కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలన్నమాట. గార్నిష్ చేసుకొని మొత్తం అంతా ఇంకొకసారి మొత్తం టాస్ చేసేసుకున్న తర్వాత మనం ఆ స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొంచెం పచ్చి ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సింపుల్గానే అయిపోతుంది అండ్ టేస్ట్లో కూడా అంతే ఉండిద్ది. ఎప్పుడైనా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో మనం ఇలా ట్రై చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుండిద్ది. చూసారు కదండి, ఇది మన సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.